నినదిస్తాన్ నేడే నవశకం నినదిస్తాన్ నిత్యం జనహితం నలుబెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me this is me this is me this is me పాలించే ప్రభువును కానని సేవించే బంటును నేనని అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me this is me this is me this is me మీ నాన్నగారు మీ అమ్మగారు మీకు కానీ ఓటు రావాలంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు మీ అందరికి నిండాల. అదే 18 సంవత్సరాల తర్వాతే ఓటు కోసం మీరు గవర్నమెంట్ అప్లై చేసుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి మీకు కూడా అలవాటు కావాలని చెప్పేసి ఫంక్షన్లు గేమ్స్ ఇవన్నీ చదువు ఇవన్నీ పాటు ఇవి కూడా ఓటు అనేది ఖచ్చితంగా 5 yearsకి ఒకసారి మీ అమ్మ మీ నాన్న వేస్తారు ఎలక్షన్స్. అదేవిధంగా గవర్నమెంట్ గట్టి వేస్తారు. మనం కూడా మీకు అలవాటు కావాలి పిల్లలకు తెలవాలని చెప్పి ఓటు ఎలా వేయాలా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు తెలవాలని చెప్పేసి మనం కూడా మన స్కూల్ మనందరం పెట్టాము. అదేవిధంగా అందరూ మీకు అభ్యర్థులు 4 వచ్చారు. ఎవరు మత్తిను ఏం గుర్తు మత్తింది ఫుట్బాల్ గుర్తుతో మీ మత్తిని వచ్చి మీ అందరి దగ్గరకు వచ్చి వచ్చిన రాకపోయినా సరే ఆయన ఖచ్చితంగా నేనే గెలుస్తానని ఆయన సంకల్పంతో ఆయన మైండ్ లో పెట్టి ఫిక్స్ అయిపోయాడు. నేనే గెలుస్తా, నాకు స్టార్ట్ ఎవరు లేరు, 3 అభ్యర్థులు అంత పోటీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మీ దగ్గరకు సరిగ్గా రాలేదు ఆయన కదా. సరిగ్గా రాకపోయినా సరే లాస్ట్ రోజు కూడా ఆయన బదులు మా ఫ్రెండ్ పోటీ అని చెప్పేసి పవన్ చంద్ర రెడ్డి కూడా మత్తిని బదులు ఆయన అభ్యర్థించడం జరిగింది. అదే విధంగా పక్కన ఎవరు ఈయన సింబల్ గుర్తు మనకేంది గుర్తుకి ఈయన కూడా ఓటే ఉంది. ప్రతి ఒక్కరికి వినమ్రంగా వచ్చి నా గుర్తు బ్యాడ్ గుర్తు మీ అందరికి నమస్కారం అని చెప్పేసి శుభోదయం అని చెప్పేసి అందరికి ప్రతి క్లాస్ కి పిల్లలైనా టీచర్లైనా సార్లైనా దగ్గరకు వచ్చి ఈయన నా కోటేని అని చెప్పేసి మన దామందుకున్న నా బ్యాట్ గుర్తు కూడా అని చెప్పేసి మీ అందరినీ మీ క్లాస్ 2nd కానీ 3rd కానీ 4th కానీ 5th సెక్షన్ వాళ్ళందరికి కానీ టీచర్ సార్లకు వచ్చి ఆయన అభ్యర్థించడం జరిగింది అనమాట. ఆ రోజు కూడా
పోటీ రోజు కూడా నేనే గెలుస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది మన దావంత్ కుమార్. అదే విధంగా పక్కన మణికంఠ ఏం సింబల్ ఏంది అనేది విజిల్ గుర్తు. విజిల్ గుర్తు అంత సౌండ్ రాకపోయినా సరే పోటీలు నిలబడ్డ అదృష్టం వచ్చేసి పోటీలు నిలబడ్డాడు కాబట్టి మన మణికంఠ కూడా ఆ రోజు ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఈయన కూడా పోటీలో మనకు తెలియజేయడం జరిగింది అనమాట. ఎలక్షన్ జరిగే రోజు టీచర్లు కానీ సార్లు కానీ మీ ఆ క్లాస్ స్టూడెంట్ కానీ మిగతా అందరి విద్యార్థులు కానీ నేను అభ్యర్థించడం జరిగింది అనమాట. అదే విధంగా పక్కన చరిస్మా ఏం గుర్తు ఏమది ట్యాప్ గుర్తు. ఏమో కూడా మీ అందరు ఓట్లు టీచర్ల సార్ల దగ్గరకు వచ్చి అందరి దగ్గరకు వచ్చి నాకు కోటేయండి అని చెప్పేసి చరిస్మా ట్యాప్ గుర్తుకి ఓటేయమని చెప్పేసి మీ అందరి అన్ని క్లాసుల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరినీ ఓటేయమని చెప్పేసి ఏమో కూడా అభ్యర్థించడం జరిగింది. అదే విధంగా ఎలక్షన్ జరిగే రోజు కూడా నేనే గెలుస్తా అని చెప్పేసి ఏమో కూడా కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది అనమాట. మొత్తానికి మనకు ఆ రోజు ఎలక్షన్ జరిగే రోజు మొత్తం మనకు పోలైన ఓట్లు ఎన్నంటే 82 ఓట్లు పోల్ అయితే మనకు అత్యధికంగా ఎవరికి వచ్చాయి అనుకుంటారు? మధ్యకి వచ్చాయా, చరిస్మకు వచ్చాయి, లేకుంటే దావంత్కి వచ్చాయి, లేకుంటే మణికంఠకు వచ్చాయి అనుకుంటున్నారా? ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు? దాదాపు 2 సార్లు అమ్మాయిలు గెలుస్తారు. ఎప్పుడు పెట్టినా ఫస్ట్ సార్ మనం పెట్టినప్పుడు నేహ గెలుస్తుంది ఫస్ట్. తర్వాత రెండోసారి పోయినసారి పెట్టినప్పుడు సాజిద గెలిచింది. ఈసారి అమ్మాయిల తరం పోయి అబ్బాయిల తరం వచ్చినట్టుంది. ఈసారి అబ్బాయిలు గెలిచారు అనమాట. ఎవరు గెలిచారు అనుకుంటారు? అబ్బాయిలు 3 అబ్బాయిలు. ఎన్ని ఓట్లు వచ్చాయి అనుకుంటున్నారు? ఫస్ట్ మణికంఠ లోయర్ సెక్షన్ నుంచి వస్తుంది. మణికంఠకి ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు ఓట్లు? చెప్పండి, జనరల్ ఒకటి ఏదో ఒకటి చెప్పండి, మీకు వచ్చింది తెలిసింది. ఎన్ని వచ్చాయి అనుకుంటారు? మణికంఠకు వచ్చిన ఓట్లు విజిల్ గుర్తు కదా, ఈయనకి వచ్చిన ఓట్లు 11 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 11 ఓట్లు వచ్చినాయి. 11 ఓట్లతో మన మణికంఠ పిల్లల హృదయాల్ని విద్యార్థుల హృదయాల్ని మన మణికంఠ 11 ఓట్లతో ఈయన గెలవడం జరిగింది. ఆయన పిల్లల యొక్క హృదయాల్ని గెలుచుకోవడం జరిగింది అనమాట. గెలవడం కాదు, పిల్లల యొక్క హృదయాల్ని 11 ఓట్లతో ఈయన మణికంఠ గెలుచుకోవడం జరిగింది అనమాట. అదే విధంగా 2 దావంత్ కుమార్కి ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు? ఓడిపోయినా సరే మణికంఠ పిల్లల యొక్క హృదయాలను ఖచ్చితంగా 11 ఓట్లతో ఈయన గెలవడం జరిగింది అనమాట మనుషుల్ని. అదే విధంగా దావంత్కి ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు ఓటు? దావంత్కి వచ్చిన ఓట్లు 12 ఓట్లు వచ్చినాయి. ఎన్నో వచ్చినాయి? ఈయన కూడా గెలుస్తా అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అదేంటో మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నా లాస్ట్ గెలిచేది ఎంతమంది గెలుస్తారు? గుర్తు పెట్టుకోండి, ఓడిపోయినా గెలిచామని మీ ముగ్గురు ఎవరు బాధపడరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాధపడకూడదు. అర్థమైందా? ఇంతమందిలో మేము 9 నించున్నాం. మా 9కి ఇంతమంది మేము ఓటు అడిగాం. మాకు ఓటు 10 మంది వేసినా, 5 వేసినా, 7 వేసినా, 6 వేసినా మాకు ఓట్లు వేసారని అదే మనకు మనసులో ఉండాలి. కానీ నేను ఓడిపోయా, నేను గెలిచాని ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ముగ్గురు కానీ మనసులో ఎవరికి ఉండకూడదు. అర్థమైందా? ఇంతమందిలో మీరు వచ్చి ఇక్కడ నిలబడ్డారంటే వాళ్ళకంటే బెటరే కాదా? దావంత్ చెప్పాలా? బెటరే కాదా? బెటరే అన్నమాట. మన దావంత్ కుమార్ ఎన్ని ఓట్లు వచ్చాయి అనుకుంటున్నారు? 12 ఓట్లు వచ్చినాయి కదా. ఈయన కూడా విద్యార్థుల యొక్క హృదయాలను ఈయన కూడా దావంత్ ఆయన యొక్క మాటలతో మనందరి హృదయాలను, టీచర్ల హృదయాలని, సార్ల హృదయాలని, మీ వాళ్ళ క్లాసు పిల్లల యొక్క విద్యార్థుల యొక్క హృదయాలను ఈయన కూడా దావంత్ కుమార్ గెలుచుకుని 12 ఓట్లతో ఈయన కూడా అందరి యొక్క హృదయాలను ఈయన కూడా విజయం సాధించకపోయినా వీళ్ళ యొక్క పిల్లల యొక్క హృదయాలను ఈయన కూడా గెలుచుకోవడం జరిగింది అన్నమాట. దావంత్ కూడా ఒకసారి క్లాస్ కూడా అందరూ. సరే, మణికంఠ కూడా చేసినటువంటి అందరి యొక్క పిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, వాళ్ళ క్లాస్మేట్స్ కానీ, టీచర్లకు కానీ, సార్లకు కానీ అందరికి వచ్చిన ఓట్లన్నీ 12 ఓట్లు వచ్చినాయి కదా. తర్వాత చరిస్మకు వచ్చిన ఓట్లు ఎన్ని వచ్చాయి అనుకుంటారు? 20 వస్తాయి. మన చరిస్మకు వచ్చిన ఓట్లు ఎన్ని వచ్చాయి అనుకుంటారు? 2 ఓట్లు 7 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 7 ఓట్లతో మన చరిస్మా కూడా ఈమె కూడా మీ అందరి యొక్క హృదయాలు ఈమె కూడా మధ్య చరిస్మా గెలుచుకోవడం జరిగింది అనమాట. చరిస్మా కూడా మీ అందరు క్లాప్స్ కొట్టండి.
తర్వాత ఈ ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీ సెకండ్ థర్డ్ అన్ని క్లాసులు కలిపి మొత్తాన్ని వన్ సైడ్ తీసుకుంటారు కాబట్టి అత్యధిక మెజారిటీతో మన మధ్యని గెలుపొందడం జరిగింది అనమాట. ఎన్ని ఓట్లు వచ్చాయి అనుకుంటారు మీ మధ్యకి? ఎన్ని ఓట్లు వచ్చాయి అనుకుంటారు? 80. ఈమెకి ఎన్ని వచ్చినాయి? ఓట్స్ వచ్చినాయి. మన మణికండకి ఎన్ని వచ్చాయి అనుకుంటారు? వచ్చినాయి. మన దామన్కి ఎన్ని వచ్చాయి? ఓట్లు వచ్చినాయి. మన మంత్రికి ఎన్ని వచ్చాయి అనుకుంటారు? 52 ఓట్లతో మన మధ్యం గెలుపొందడం జరిగింది అనమాట. నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని అక్షర స్కూల్ ఎస్పీఎల్ గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా పాఠశాల నియమాలను అనుసరించి విద్యార్థులందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ.